సార్ గత ప్రభుత్వం చూసాం. అప్పుడున్న ఏదో పథకాలని అదని ఇదని అంటే రేట్లు పెంచేసేసి మన డబ్బులు మనకే ఇచ్చారని అప్పుడు ప్రజలు కూడా ఫీల్ అయ్యారు. ప్రభుత్వం మారింది. 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందంటారు? ఎలా రావడం అంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉందండి. అందరూ గొడవలు అయితే అలజల్లు కానీ ఇంకో రంగం కానీ దాదాపు ఏమీ లేవు. స్వేచ్ఛగా ఫ్రీగా ఉందండి. టీవీ కూడా చూడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు టీవీ చూసినా ఇంకా చూడాలి అన్న టైప్లో ఏమి లేవు. అనవసరంగా మాట జారి ఇంకో రంగం ఆ మాట మనం వెళ్ళకపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎవరు పనులు చేసుకున్నారు నిదానంగా పథకాలు కూడా ఒకటి ఇస్తారని చెప్పి నేను చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్లు పెంచారు. 1వ తారీఖే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇచ్చేస్తున్న పరిస్థితి. అలాగే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానివ్వండి. రేపు దీపావళి నుంచి గ్యాస్ పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇలా అన్ని ఆయన చెప్పినట్టు చేయగలరా? చేస్తున్నారంటే అనుకోకుండా విపత్తు కూడా వచ్చింది కదా, వరదల విపత్తు కానీ లడ్డు సమస్య కానీ మరి మెయిన్ అవి చూడాల్సిన అయ్యాక ప్రజలకు కావాల్సిన అయ్యి భక్తులు మనోభావాల మీద దెబ్బతిని ఇంకో రకంగా భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అవి తేల్సిన ఆ టైప్లో అయిపోయింది. ఇప్పుడు పథకాలు మాత్రం ఒకటి ఎవరు చేసే పనులు చేస్తున్నారు, అంతా బాగానే ఉందన్న. లడ్డు వివాదంలో మీరేమనుకుంటున్నారు సార్? ఒక కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి? గతంలో నిజంగా అనుకోవడం అంటే వాళ్ళు చేసే పనులు బట్టి అందరు నిజం అనుకున్నారు. వాళ్ళు అంతకుముందు చేసే పనులు ఎవరు చేసే వాళ్ళ పనులు చేయకుండా ఒకళ్ళ మీదే సాగించి మెయిన్ ఇంట్లో ఉండి వీళ్ళందరూ రేషన్ బియ్యం చేయడం భక్తులు మనోబలం దెబ్బతారు. అలాగైతే ఎవరు చేసే పనుకుంటే చేసుకోవాలి బాగుంటుంది, అంతేగాని మెయింటైన్ చేసి ఇంకో రంగా అంతలోకేమో ఈ బుడ మీద చూసి టాపిక్ ఒకటి చేసుకుంటున్నారుగా. చూద్దాం, వెయిటింగ్ చూద్దాం అండి. ప్రజలంతా కూడా ఆలోచిస్తుంది ఏంటంటే బాబాయ్, 11 ఏళ్ల నుంచి ఒక వ్యక్తికి బెయిల్ ఎలా వస్తుంది? అన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్లో ఒక వ్యక్తికి బెయిల్ వస్తుంది అంటే దాన్ని ఎలా చూడాలి? ఎందుకు కోర్టు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం చెప్తారండి, అందరు మేనేజ్ చేస్తాం మేము, అలాగా వాళ్ళు మేనేజ్ చేస్తారు చట్టాన్ని అట్లని చేసేది అతను. మళ్ళీ ఆ వృద్ధుడు ఎదరోళ్ళ కార్యక్రమం చేస్తాడు. రూపాయలు మేనేజ్మెంట్ ఎవరు చేస్తారండి? కోట్లు పనిచేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. మరి ఇంకో రకం చేస్తాం, మనం ఏం చెప్తాం? ఈరోజు చెల్లెలు అడుగుతుంది న్యాయం చేయండి అని. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు తేలా. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఆమెకు న్యాయం జరుగుతుంటారా? జరుగుతుందంటే జరగాలండి. జరగకపోతే ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది? ఇంకా చట్టానికి ఎవరు నమ్మే తేల్చాలి. ఓటమే కానీ మరి కేంద్రం తేల్చాలి. సిబిఐలో వెళ్ళింది కానీ అది వాళ్ళు తేల్చవలసిన విషయం. అది తేల్చకపోతే వాళ్ళకి అవమానం. ప్రస్తుతం ప్రశాంతంగా బాగానే ఉందండి. పథకాలు మాత్రం ఒకటి నెల చేసి వస్తున్నాడు. సార్, దాదాపు 3 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? పెద్దవారిగా ఈ రోజున పెన్షన్ల విధానం కూడా 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి, ఎవరికి వాళ్ళకి అకౌంట్లో పడిపోవాలి, లేకపోతే చేతికైనా ఇచ్చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ గత 3 నెలల నుంచి మీరు చూస్తున్నారు. ఎలా ఉందంటారు పరిస్థితి? బాగానే ఉందండి. ఆ పింఛన్ కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు, టైంకే ఇస్తున్నారు. అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉండండి. సచివాలయ ఉద్యోగులే దగ్గరుండి కూడా ఈ రోజున అమౌంట్ ఇచ్చేస్తున్నారు. అలాగే దానికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, లేదా నిధులు తీసుకొచ్చే విషయం కానివ్వండి, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేసే అంశంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నారంటారా? బాగానే పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు బాగుండే, బాగానే ఉండే. కానీ అనుకోని వరద సార్, ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా దానికి కూడా ఒక పరిహారం, నష్టపరిహారం అంటూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, చివరి వ్యక్తి వరకు కూడా పరిహారం అందాలి అంటున్నాడు. చాలా మంది పని అని చెబుతున్నారండి. అంటే మాకు అవసరం లేదు, మాకు పడలేదు, ముప్పేం కాదు. మాకు చాలా మందికి పడినాయండి. 25,000 అంతా పడినాయి. ఈ బళ్ళకి ఏదో 3,000 పడినాయి. ఆ వరదలప్పుడు కూడా బాగా చేశారు, బాగా తిరిగి బాగా పనిచేశారండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన 1కి 10 సార్లు అటు ఇటు తిరిగి అధికారులతో చేయించడం అంటే ఎలా చూడాలి సార్? అది చాలా గొప్ప విషయం అండి. ఆయన చూసాం మేము కూడా, ఆయన రావటం ఇటు వెళ్ళడం తిరగటం చాలా బాగా చేశారు. ఆయనే కాదు, కార్యకర్తలు కూడా బాగా చేశారు. ప్రకృతి విపత్తు అనేది ఎవరి చేతుల్లో ఉండేది కాదు బాబాయ్, గతంలో కూడా చాలా జరిగినాయి. అలాంటి నేపథ్యంలో కూడా ఇంత పరిహారం ఇవ్వడం అనేది
ఇప్పుడైనా చూసారా? చాలా కష్టం అది. ఉమ్. ఇప్పుడే ఇంత లోటు చూడటం, బడ్జెట్లో ఇంత కష్టాల్లో కూడా. ఇప్పుడే చూడటం మేము. ఉమ్. అంతకుముందు ఏం లేదండి. ఉమ్. ఈసారే బాగా చేశారు, బాగానే చేస్తారంటారా చంద్రబాబు చాలా గారు బాగా పరిపాలన? చేశారు, చాలా బాగా చేశారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, బాగా చేశారు.